ముందు వీడియోలో స్కర్ట్ పార్ట్ చూపించా. ఫైనల్ అవుట్ఫిట్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. చాలా మంది అయితే ఎక్సైటెడ్గా ఉన్నారు. బట్ ఇక్కడ చూసుకుంటే నేను టాప్ పార్ట్ అనేది ఫ్లవర్స్ అనేవి మిస్ అవ్వకుండా బ్యాక్కి ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకున్నాను. ఆ ఫ్లవర్స్ కూడా మిస్ అవ్వకుండా అండ్ అంటే నెక్ కటింగ్లోకి వెళ్ళకోకుండా ఉండడానికి నెక్స్ కూడా అలానే డిజైన్ చేశాను అనమాట. ఫ్లవర్ కట్ అవ్వకుండా బ్యాక్ లీఫ్ షేప్ పెట్టాను, చిన్నగా బ్రాడ్గా లేకుండా. సో ఇక్కడ చూసుకుంటే బ్యాక్ లీఫ్, ఫ్రంట్ అయితే టెంపుల్ కట్ పెట్టేశాను. ఇక్కడైతే నేను సింపుల్ హ్యాండ్ పెడుతున్నా అనుకుంటున్నారేమో, అప్పుడే మీరు పప్పులో కాలేసినట్టే అనమాట. ఎండింగ్లో చూడండి హ్యాండ్స్ అయితే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ ఇది లోపల వైపుకి అనమాట, బయట వైపుకి ఇంకోలా డిజైన్ చేశాను. ఇక్కడ చూస్తే ఫ్రంట్ సైడ్ నేను కొంచెం కుచ్చు టైపు డిజైన్ లాగా ఉండాలనేసి ఇలా పెట్టాలనుకున్నాను. బట్ నాకు సెట్ అవ్వాలి అనిపించింది. మీరు ఇక్కడ నేను పెట్టే చూసి సెట్ అయిందో లేదో చూసి కామెంట్ చేయండి అబ్బా. ఫైనల్గా అయితే ఇది అనమాట అవుట్ఫిట్. మీరు గెస్ట్ చేశారా ఇలా డిజైన్ చేస్తానని? అక్కడైతే అటాచ్డ్ కాదు, హ్యాండ్స్ అయితే మనకి కంఫర్ట్ చూసేసుకొని పెట్టుకోవచ్చు, తీసేసుకోవచ్చు అనమాట. హ్యాండ్స్ అలా డిజైన్ చేశాను. హ్యాండ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా నేను నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను అనమాట. సో ఫైనల్గా డ్రెస్ అయితే ఎలా ఉంది, నచ్చిందా, మీరు గెస్ట్ చేశారా? ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే ఇంకో అవుట్ఫిట్ ముందుకు వస్తున్నాను. ఇంతకీ ఏ హ్యాండ్స్ బాగున్నాయో కామెంట్ చేయండి.